కొడవలూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్రీకారం చుట్టారు. గుండాలమ్మ పాలెం పంచాయతీలో 89.18 లక్షలతో పనులకు శంకుస్థాపన చేయగా బసవాయపాలెంలో సీసీ రోడ్డు ప్రారంభించి 32 లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకులను ఆమె అభినందించారు. మంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని, రైతులు ధాన్యం అమ్మకాల్లో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన ద్వారా కొనుగోలు వ్యవస్థను మరింత బలోపేతం చేశారని తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి, అలాగే నుడా నిధులతో శ్మశానం వాటిక చుట్టూ రక్షణ గోడ నిర్మాణానికి మొత్తం 20 లక్షలు, అలాగే ఇప్పుడు మనము గుండలంపాలెంలో ఏవైతే శంకుస్థాపన చేసుకున్నామో, ముందుగా గుండలంపాలెంకి ఇది వరకు వచ్చినప్పుడు నన్ను ఈ శ్మశానానికి గోడ అడగడం జరిగింది. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు, రోడ్లు లేవని చెప్పారు, డ్రైన్లు లేవని చెప్పారు, ఇవన్నీ చాలా చెప్పారు. కానీ ఈరోజు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో సర్పంచ్ మన తెలుగుదేశం తరఫున గెలిచిన ఆమె ఎంతో కష్టపడి ఒక్క రూపాయి కూడా 15th ఫైనాన్స్ అనే మాటకి అర్థమే తెలియకుండా ఏ పనులు చేసుకోలేక గెలిపించిన వాళ్ళకి న్యాయం చేయలేకపోయానని చెప్పి దిగులు పడుతున్న ఒక సర్పంచ్ గా మిగిలిపోకూడదని చెప్పి ఆమెకి ఈ సర్పంచ్ కాలం అయిపోయే లోపల ఈ గుండలంపాలెంలో 89,18,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మనం హెల్త్ సెంటర్ గాని, హెల్త్ సెంటర్ కి మనకి ఇంచుమించు 36 లక్షల రూపాయలు హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందుకు స్థలం లేదన్న తర్వాత నాగేంద్రన్న పెద్ద మనసు చేసుకొని స్థలం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. మీ పూర్వీకులు స్థలం ఇచ్చిన పరంపరగా ఇస్తున్న మీరు కూడా దాన్నే కొనసాగిస్తూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచినందుకు కూడా మీకు నమస్కారం. అదే విధంగా ఇప్పుడు ఇంకా కొన్ని పనులు కూడా చెప్పారు అమరేంద్ర. ముందుగా చల్లాయి అనాథులకి అక్కడ కాలువ గట్టు మీద ఉన్న వాళ్ళకి చదర పెడితే వాళ్ళకి స్థలం వస్తుంది, వాళ్ళు సరిగ్గా ఇల్లులు కట్టుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇమీడియట్ గా దాన్ని చదరపెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఎక్కడైతే స్థలం ఉందో దాన్ని ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని కూడా దాన్ని ఒకసారి గుర్తించి వాళ్ళకి హరిజన వాళ్ళు పట్టాలు ఇచ్చేదానికి దాన్ని రెడీ చేయాలని చెప్పి కూడా మీకు వచ్చే నెలలో అవి మనం ఇవ్వాలని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మిగిలిపోయినున్న ఏ పనులు కూడా గుండలంపాలెంలో తప్పకుండా చేస్తాం. ఇంతకు ముందు కూడా అమరేంద్రకి చెప్పాను, నీకేం పనులు కావాలో వచ్చి చేయించుకోవయా, నువ్వు అసలు అడగకపోతే నీకు పనులు ఎడ తెలుస్తాయని. దాంతో ఇప్పుడు వచ్చి పనులు అడిగి ఇవన్నీ కూడా చేయించుకుంటున్నారు. ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరూ కూడా గుండలంపాలెం ఇంకా ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటుండే ప్రతి ఒక్క నాయకులకి, సురేష్ గాని అలాగే మన అమరేంద్రకు గాని అందరికీ కూడా, స్థానిక నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో గుండలంపాలెన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. తప్పకుండా అదే విధంగా మనం అందరం నడుచుకుందామని కూడా తెలియజేసుకుంటూ, మేడం గారు ఒక కోరిక, శ్మశానం చుట్టూ 5 ఎకరాల చిల్లర ఆక్రమణలో ఉంది. మొత్తం సర్వేని పోలీసులు పంపించి ఆ సర్వే చేసి ఆ భూమిని ఇడిపించి శ్మశానానికి ప్రహరీ కట్టించాలని చెప్పి మేడం గారిని కోరుకుంటూ, ఇక్కడ కూడా బసవాయపాలెం గుంట ఆక్రమణలో ఉంది, అది కూడా చేయాలని చెప్పి మేడం గారిని కోరుకుంటూ, ఇటువంటి పునరావృతం కాకుండా ఒక రోడ్డు వేస్తుంటే మేడం గారు చెప్పారు, కొడవలూరుకు వస్తే వాడు పొలం కలిసిందంటే ఆ రోడ్డు వేస్తుంటే కాగితాలు పెట్టి ఆపుతారు. ఏం కమ్మిది, ఒక్క ఇంటోళ్ళు ఊరు మొత్తాన్ని ఆడిస్తుంటే వైసీపీ వాళ్ళు చూస్తా గమనుడాలనా. కానీ శాంతం మేడం గారు చెప్పిన దానికి శాంతం నేను కూడా నాలుగు కొనుక్కొని మన శాంతంగానే ఉండాలని ఉండా. కానీ శాంతానికి కూడా ఒక పరీక్ష ఉంటది, ఒక టైం వస్తుంది. ఇట్లా ఇబ్బంది పెట్టద్దు అధికారులనే అని చెప్పి ఒక్క కాగితం మొక్కేస్తే 26 సార్లు కలెక్టర్ గారిని తిరిగి వచ్చింది. ఈ రోజు పంచాయతీ బిల్డింగ్స్ చెప్తున్నా నేను. కానీ సాధించాలని, చేయాలని మా మేడం గారి మీద అభిమానంతో ఆమె అంటే నాకు ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఎంత మంచిదంటే అడగంగానే చేసేసుకోండి.